భారతీయ రైల్వేలో ఈరోజు ఒక రెవల్యూషనరీ రోజుగా, ఒక పాజిటివ్ డైరెక్షన్‌గా ఒక అంశాన్ని ముందుకు తీసుకునే రోజుగా భావించాలి. ఎందుకు అనంటే, ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ అయిన రైలు నిలయం సికింద్రాబాద్‌లో ఫస్ట్ టైమ్ ఇండియన్ రైల్వే చరిత్రలోనే రైల్వే పార్సెల్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు పార్సెల్స్‌ని రైల్వేలో బుకింగ్ చేయాలి అనంటే, స్టేషన్‌కి వెళ్ళి అక్కడున్న చాలా లెంథీ ప్రొసీజర్స్‌ని ఫాలో అయ్యి, ఆ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసి, మన ఆర్టికల్‌ని వాళ్ళకి అప్పజెప్తే 1, 2 డేస్ తర్వాత అది మనకు కావాల్సిన డెస్టినేషన్ రైల్వే స్టేషన్‌కి చేరిన తర్వాత, మళ్ళీ మనం వెళ్ళి ఆ స్టేషన్‌లో అది తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఈ యాప్ ద్వారా ఫస్ట్ టైం ఈ హోల్ ప్రాసెస్, పార్సెల్ బుకింగ్ అన్న ప్రాసెస్ కంప్లీట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇస్తూ ఈ యాప్‌ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ఇవాళ లాంచ్ అయింది. ఈ యాప్ ప్రస్తుతానికి ఒక పైలట్ బేసిస్‌లో లాంచ్ చేయడం జరిగింది. 7 సిటీస్‌లో హైదరాబాద్, మద్రాస్, బెంగుళూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఈ 7 సిటీస్‌లో ఇవాల్టి నుంచి ఈ యాప్ అవైలబుల్ ఉండబోతా ఉంది. ఈ యాప్ ద్వారా కస్టమర్స్ ఇంటి నుంచే ఈ యాప్ ద్వారా పార్సెల్ బుకింగ్ చేసుకోవచ్చు. డోర్ టు డోర్ డెలివరీ ఉంటుంది. లేదంటే స్టేషన్ టు స్టేషన్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల కస్టమర్స్‌కి ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్, ఒక కంఫర్టబుల్ పార్సెల్ బుకింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ రాబోతా ఉంది. సో ఇలా కస్టమర్స్ బెనిఫిట్ అవుతా ఉన్నారు. అలాగే రైల్వే కూడా, ఎందుకంటే పార్సెల్ బుకింగ్ అన్నది ఇంకా అనుకున్న స్థాయిలో రైల్వేలో జరగట్లేదు. సో ఈ యాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో రైల్వేకి బిజినెస్ రాబోతా ఉంది. సో ఇలా రైల్వే కూడా బెనిఫిట్ పొందబోతా ఉంది. అలాగే ఈ ఎండ్ టు ఎండ్ ఏదైతే పార్సెల్ బుకింగ్లో మిడిల్ మైల్ కనెక్టివిటీ రైల్వే ఇస్తుంది. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లాజిస్టిక్స్ ప్రొవైడర్స్ని రైల్వే రోపింగ్ చేశారు. ఆ లాజిస్టిక్స్ ప్రొవైడర్సే ఇంట్లోకి వచ్చి ఆ పార్సెల్ని కలెక్ట్ చేసుకొని, తర్వాత స్టేషన్ నుంచి డెలివరీ అయిన తర్వాత ఆ డోర్ టు డోర్ డెలివరీ కూడా ఈ లాజిస్టిక్ ప్రొవైడర్ చేస్తారు. అంటే ఫస్ట్ మైల్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లాజిస్టిక్ ప్రొవైడర్స్ ఇస్తారు. సో ఇలా లాజిస్టిక్ ప్రొవైడర్స్ కూడా బెనిఫిట్ రాబోతా ఉంది. ఇలా ముగ్గురు కూడా విన్ 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 సిచ్యువేషన్ వస్తూ ఉంది. అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు రైల్వే పార్సెల్ బుకింగ్ అన్నది చాలా తక్కువ ధరలో ఉంటుందని అందరికీ తెలుసు. తక్కువ ధరలోనే పార్సెల్స్ బుకింగ్ అవుతాయి. కానీ అందులో ఉన్న ప్రాసెసెస్ వల్ల అంతగా అందరూ మొగ్గు చూపేది కాదు. సో ఇది వచ్చిన తర్వాత ఈ పార్సెల్ యాప్ ద్వారా సో మిగతా ఏవైతే ఎగ్జిస్టింగ్ అంటే రోడ్వేస్ ద్వారా కావచ్చు, లేదంటే ఎయిర్వేస్ ద్వారా కావచ్చు, ఇంకా ఇతరత్ర మీడియంస్ ద్వారా ఏదైతే పార్సెల్ బుకింగ్ అవుతుందో వాటన్నిటితో పోలిస్తే రైల్వే బుకింగ్ అన్నది, ఎండ్ టు ఎండ్ బుకింగ్ అన్నది కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉండబోతా ఉంది. మిగతా వాటితో అంటే బై రోడ్తో పోలిస్తే 50% లెస్ కాస్ట్ ద్వారానే ఈ పార్సెల్ బుకింగ్ జరగబోతా ఉంది. సో ఇలా చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడం వల్ల ప్రజలకు కూడా, కస్టమర్స్ కూడా చాలా లాభం చేకూరుతా ఉంది. సో ఇలా ఫస్ట్ టైం రైల్వే ఈ రెవల్యూషనరీ యాప్ని తీసుకురావడం జరిగింది. 1 ఇయర్ ఈ 7 సిటీస్లో యాప్ని పైలట్ బేసిస్లో ట్రై చేసిన తర్వాత పాన్ ఇండియాగా రోల్అవుట్ చేసేందుకు కూడా కృషి చేయబోతాం. సార్, ఏ ఐటమ్స్ ఎలా చేస్తారు? ఇది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్టేషన్లో బుకింగ్ ఏవైతే ఐటమ్స్, ఆర్టికల్స్ బుక్ చేస్తా ఉన్నామో అవన్నీ కూడా ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసేందుకు వెసులుబాటు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా బైక్ బుక్ చేయాలనుకుంటున్నారు, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి పంపించాలనుకుంటున్నారు. ఇంతకుముందు స్టేషన్స్కి వెళ్ళేది, ఇప్పుడు ఇంట్లోనే బుక్ చేసుకుంటే ఆ బైక్ అన్నది డోర్ టు డోర్ డెలివరీ అయిపోతుంది. అలాగే మిగతా అంటే బల్క్ బుకింగ్ కూడా, పార్సెల్స్ ఏవైతే బల్క్ ఉంటాయో, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా హెవీ ఆర్టికల్స్ అవి ఉండొచ్చు, ఇలాంటివైనా కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి, హజార్డస్ ఐటమ్స్ అలాంటివి. ఆ రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ తప్ప మిగతా అన్నిటికి కూడా బుకింగ్ ఉంటుంది.